ఓం నమ శివాయ. హర హర మహాదేవ, హర శంభో శంకర. ఇప్పుడు మనము ద్వాదశ జ్యోతిర్లింగాల సిరీస్లో 4వ జ్యోతిర్లింగమైన ఓంకారేశ్వర జ్యోతిర్లింగం గురించి తెలుసుకుందాం. నర్మదా ఒడిలో వెలిసిన ప్రణవ స్వరూప పరమశివుడు. భారతదేశంలోని పవిత్ర నదులలో ఒకటైన నర్మదా, ఆ నర్మదా ఒడిలో ఓం అనే ప్రణవనాదానికి ప్రతిరూపంగా నిలిచిన ఒక దివ్యక్షేత్రం ఉంది. అదే ఓంకారేశ్వర జ్యోతిర్లింగం. పరమశివుని అనంత తేజస్సుకు సాక్ష్యంగా, భక్తుల కోరికలను నెరవేర్చే కరుణామూర్తిగా యుగ యుగాలుగా ఈ క్షేత్రం కోట్లాది భక్తులను ఆకర్షిస్తోంది. ఓంకారేశ్వర క్షేత్ర విశిష్టత. ఓంకారేశ్వర జ్యోతిర్లింగం భారతదేశంలోని మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పవిత్ర నర్మదా నది మధ్యలో ఉన్న మందతా ద్వీపంలో వెలిసింది. ఈ ద్వీపాన్ని పైనుంచి చూస్తే అది ఓం ఆకారంలో కనిపిస్తుందని భక్తుల విశ్వాసం. అందుకే ఈ క్షేత్రానికి ఓంకారేశ్వర అనే మహిమాన్వితమైన పేరు వచ్చింది. వింధ్య పర్వతుడి తపస్సు. ఒకసారి వింధ్య పర్వతుడు తాను మేరు పర్వతం కన్నా గొప్పవాడిగా మారానని సంకల్పించాడు. అతడు పరమశివుని ప్రసన్నం చేసుకోవడానికి ఘోర తపస్సు చేశాడు. ఆ తపస్సుతో సంతోషించిన పరమశివుడు ప్రత్యక్షమై వరం కోరుకో అని అనుగ్రహించాడు. వింధ్యుడు అపారమైన శక్తిని కోరాడు. శివుడు వరమిచ్చి అక్కడే జ్యోతిర్లింగ రూపంలో వెలిసి ఓంకారేశ్వరుడిగా భక్తులకు దర్శనమిచ్చాడు. అమరేశ్వర ఆలయం. నర్మదా నదికి ఎదురుగా మరో పవిత్ర ఆలయం ఉంది. అదే అమరేశ్వర ఆలయం. కొంతమంది దీనినే మామలేశ్వర అని కూడా పిలుస్తారు. ఓంకారేశ్వర, అమరేశ్వర ఆలయాలను కలిపి దర్శిస్తే పూర్తి ఫలితం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఆలయ నిర్మాణం. నాగర శైలిలో నిర్మించిన ఈ దేవాలయం అద్భుతమైన శిల్పకళకు నిలువెత్తు నిదర్శనం. నర్మదా ప్రవాహం మధ్యలో ఉన్న ఈ ఆలయం ఉదయం సాయంత్రం వేళల్లో మరింత దివ్యంగా కనిపిస్తుంది. ఆధ్యాత్మిక మహిమ. ఓంకారేశ్వరుని దర్శించిన వారికి మనశ్శాంతి లభిస్తుందని, పాపాలు నశిస్తాయని, జీవితంలో విజయాలు సిద్ధిస్తాయని పురాణాలు వివరిస్తున్నాయి. నర్మదా ప్రదక్షిణ చేసే భక్తులు ఈ క్షేత్రాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో 4వదైన ఓంకారేశ్వరుడు ప్రణవ స్వరూపుడిగా నర్మదా తీరాన యుగ యుగాలుగా భక్తులను కరుణిస్తున్నాడు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, మరియు మా దేవతా స్తోత్రం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమ శివాయ. హర హర మహాదేవ, హర శంభో శంకర.